కేంద్ర ఎన్నికల కమిషన్ చేతికి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కొన్ని వీవీప్యాట్స్ రహస్యాలు చేరుకున్నాయి. ఏంటి ఆ వీవీప్యాట్స్ రహస్యాలు? వాస్తవంగా డిస్మాంటిల్ చేశామని చెప్పి బయట ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం బలంగా జరగటం మీద సుప్రీంకోర్టు మొట్టికాయలేయటంతో అర్జెంటుగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా హడావుడిగా దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీవీప్యాట్స్ని డిస్మాంటిల్ చేయలేదు, శాంతం డిస్మాంటిల్ చేయలేదు, కొంతమేరకు భద్రం చేశారు. అవి ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే ప్రత్యేకమైన నిఘా బృందం వచ్చింది. సుప్రీంకోర్టు ముఖం వాచేలా చివాట్లు పెట్టిన తర్వాత ఎందుకో నామర్దా అనిపించింది మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా. సో కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా వచ్చి చాలా రహస్యంగా వాళ్ళు సమాచారం సేకరించి వీవీప్యాట్స్ రెసిడ్యూస్ని తీసుకొని ఢిల్లీ బయలుదేరినట్టు సమాచారం. ఎందుకంటే ఇంత స్పష్టంగా నియోజకవర్గాల వారీగా లెక్కలు వచ్చేస్తుంటే మరి ఏదో జరగకపోతే ఇక్కడ దాకా వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఎస్ఓపీలు మార్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మార్చుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు ఇది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందర నియోజకవర్గాల వారీగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నమోదైనట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన దానికి కౌంటింగ్ రోజున ప్రకటించిన ఈ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్కి 14.5% వ్యత్యాసం ఎలా వచ్చింది? 53 లక్షల ఓట్ల గల్లంత్ అంటారా, అబ్యూజ్ అంటారా, అది ఎలా జరిగింది? ఇప్పుడు ఒకవేళ ఏకపక్షంగా జరిగిందనుకుంటే ఆ లెక్కలు ఏం చెబుతున్నాయి? ఎన్డీఏ కూటమికి బలంగా ఉన్న చోట్ల ఆ లెక్కలేమి అట్లనే ఉన్నాయి, వాటినేమి ఎవరు మార్చలా. ఎక్కడైతే కూటమి బలహీనంగా ఉందని భావించారో ఆ నియోజకవర్గాల్లో, ఉదాహరణకి మనం ఒక 10-15 రాయలసీమలో అయితే అచ్చంగా 7 నియోజకవర్గాల్లో ఈ రకంగా ఆ మార్పులు జరిగినాయి. మార్పులు అంటారా, కుట్ర అంటారా, దానికి ఏం పేరు పెడతారో సాంకేతికంగా మొత్తానికైతే ఏంటంటే ఆ వేరియేషన్ ఆఫ్ ఓట్స్ వెళ్ళిపోయి ఎన్డీఏ అభ్యర్థికి పట్టం. లండన్లో ఆ సమయంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఒక డెసిషన్కి వచ్చారు. ఏదో జరిగింది, ఏం జరిగిందో మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం జరిగిందనేది అర్థమైంది అంటానికి కావాల్సిన ఆధారాలు మన చేతిలో ఉన్నాయి. ఎందుకంటే మ్యానిపులేషన్ ఆఫ్ ఈవీఎంస్ అంటారా, లేకపోతే ఓటింగ్ ప్యాటర్న్లో జరిగిన అవకతవకలు అంటారా, లేకపోతే సమాచారాన్ని చేరవేయటంలోనూ సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయటంలోనూ జరిగిన మతలబు అంటారా, మొత్తానికైతే జరిగింది. ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ నామర్దా వల్ల అనవసరంగా అప్రదిష్ట పాలవుతోంది బీజేపీకి సంబంధం లేకపోయినా, ఏపీ వరకు బీజేపీకి సంబంధం లేకపోయినా ఏపీ, ఒరిస్సా ఈ 2 చోట్ల కూడా బ్లేమ్ మొత్తం బీజేపీ చుట్టూ తిరుగుతోంది. బీజేపీ చెప్పినట్టే ఎలక్షన్ కమిషన్ చేసిందని. వాస్తవంగా బీజేపీ ఇంట్రెస్ట్లు ఇక్కడ ఉండవు, సౌత్ ఇండియాలో కానీ లేకపోతే ఒరిస్సాలో కానీ. వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా ఏమన్నా ఉంటే నార్త్ ఇండియాలో చూసుకుంటారు. ఇటు ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పిందే వాళ్ళు ఇక్కడ ఇంత ఫోకస్ పెట్టి చేయాల్సిన నెసిటీ వాళ్ళకి లేదు, వేరే స్టేట్స్లో చూసుకోవచ్చు. బట్ ఇక్కడ చూద్దాం ఒకసారి రిజల్ట్ ఇంపాక్ట్ ఎలా ఉండింది. టోటల్ ఓట్స్ మొత్తంగా పోలైంది ఆ రోజు రాత్రి పోలింగ్ లాస్ట్ ఇయర్ పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటల వరకు 68.12%. అయితే ఫైనల్ ఫిగర్ కౌంటింగ్ నాడు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కలంత ఉన్నాయి, 81.86% ఉంది. ఏంటి వేరియేషన్? సో దీన్నే నియోజకవర్గాల వారీగా లెక్కగట్టి మరీ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అన్నది ఏంటి, వాట్ అబౌట్ యువర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, ఎస్ఓపి ఉంటుంది కదా, ఏంటంటే తప్పు అయిపోయింది, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం, ఇక మీదట తప్పు చేయం అని చెప్పి వేరే ఎస్ఓపి తయారు చేశారు. ఏంటిది? ఏమన్నా బొమ్మలాట? ప్రభుత్వాలు మారే పరిస్థితి ఏర్పడింది కదా. దాదాపు ఇదే లెక్క గనక ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఈ లెక్క ఉంది. మన దగ్గర ఏ లెక్క ఉందో అచ్చంగా ఇదే లెక్క ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర కూడా ఉంది. ఇదే లెక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇవన్నీ సాకల్యంగా పరిశీలించిన తర్వాతే మాట్లాడింది సుప్రీంకోర్టు. సపోజ్ మనం ఈ వేరియేషన్ జరిగిందనే దగ్గర కనుక చూస్తే కడప ఆ రోజు పోలింగ్ రోజున కడప నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీకి 72,128 ఓట్లు పోలైతే
కూటమి అభ్యర్థి, ఇంకా కూటమి అభ్యర్థిగానే పరిగణిద్దాం, వాళ్ళు తెలుగుదేశమైన జనసేన బీజేపీ, కూటమి అభ్యర్థికి 58,969 ఓట్లు పోలైనట్టు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 68.12 ప్రకారం అయితే. అదే కౌంటింగ్ రోజున అదే కడప చూస్తే వైఎస్ఆర్సీపీకి ఓట్లు అలాగనే ఉన్నాయి, 72,128 ఉన్నాయి. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 90,988. ఎంత ఇంపాక్ట్ ఉంది ఇక్కడ? 30,000 వేరియేషన్ కనిపిస్తుంది. ఇది ఎలా జరిగింది? వీవీప్యాట్స్ లెక్క పెడితే వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకు లెక్క పెట్టనీయలేదు? 10 రోజుల తర్వాత ఎందుకు డిస్మాంటిల్ చేయాల్సి వచ్చింది? 45 డేస్ వరకు ఉండే అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? ఇట్ ఈజ్ అప్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ అనే ఒక వితండ మొండి వాదనను ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు? నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. అలాగే మైదుకూరు కనుక చూస్తే పోలింగ్ జరిగిన రోజున వైఎస్ఆర్సీపీకి 75,231, వాళ్ళు చెప్పిన లెక్క 68.12%. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి 65,807. అదే కౌంటింగ్ రోజున వైఎస్ఆర్సీపీకి అంతే ఉన్నాయి 75,231, ఎన్డీఏ కూటమికి 96,181. ఎలా జరిగింది? ఇలాంటి నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి? కేవలం ఉదాహరణలు మాత్రమే నేను చెప్తున్నాను. అంటే కడప జిల్లాలో కడప, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, మళ్ళీ కోడూరు, రాయచోటి లెక్క చూస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీకి రాయచోటి వాళ్ళు చెప్పిన 68.1% ప్రకారం చూస్తే 12% చూస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 93,430, కూటమి అభ్యర్థికి 22,331. కౌంటింగ్ రోజున కూటమి అభ్యర్థికి ఎంత వచ్చింది? 95,925. అంటే చాలా నేరో మార్జిన్ తోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి హీ లాస్ట్ రాయచోటి. ఇలాగే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇంకా రాయలసీమలోనే రాప్తాడు, మడక్సిర, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, అలాగే ఇంకా ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బన్ ఒకసారి వద్దాం. అనంతపూర్ అర్బన్లో వాళ్ళ లెక్క ప్రకారం పోలింగ్ జరిగిన లెక్క ప్రకారం 68.12 అనుకుంటే పోలైన ఓట్లలో అనంతపూర్ అర్బన్లో 71,475 ఎన్డీఏ కూటమికి అభ్యర్థికి అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 80,311 వచ్చినాయి. సరే, కౌంటింగ్ నాడు అదే అనంతపురం అర్బన్లో 103,334 ఎన్డీఏ అభ్యర్థికి వచ్చినాయి. ఎంత వేరియేషను? దగ్గర 30,000 వేరియేషన్ వచ్చింది. ఎలా వచ్చింది? ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడైతే వాళ్ళకి సొంతంగా బలం ఉందని ఉభయ గోదావరి జిల్లాలో ఉందో వాళ్ళు నిజంగానే అక్కడ సొంత బలంతో గెలిచారు. అక్కడ ఎలాంటి మ్యానిపులేషన్ జరగలేదు. బట్ మ్యానిపులేషన్ జరిగింది అనే దానికి ఆధారాలు వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెక్కల ప్రకారమే. ఇదంతా ఇవాళ కేంద్ర ఇంటెలిజెన్స్ మొత్తం పరిశీలిస్తోంది, జల్లెడబట్టింది. ఎవరు అరాచకానికి పాల్పడ్డారు, ఎవరు ఇన్స్టిగేట్ చేశారు? నింద మాత్రం బీజేపీ మీద పడుతోంది, బలంగా నింద పడుతోంది బీజేపీ మీద. ఇవాళ ఒకవేళ నిజంగా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళ దగ్గర లెక్కలు ఉండాలి, కాబట్టి లెక్కలు తెప్పించుకుంటోంది కేంద్రంలో బీజేపీ. ఇంకా చూస్తే గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, అలాగే సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, కిందకు వస్తే సత్యవేడు, ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, ధోన్, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, కందుకూరు, కావలి, ఆత్మకూరు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎఫెక్ట్ అయిన నియోజకవర్గాలు. అలాగే ఉదయగిరి, ఒంగోలు, కొండపి, ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి కోర్టులో వేసింది. కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, వేమూరు, పరుచూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు, మాచర్ల, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, నర్సరావుపేట, తిరువూరులో అయితే ఆ రోజు 12.65% ప్రకారం వైఎస్ఆర్సీపీకి వచ్చింది 78,845, కూటమికి 69,895. కౌంటింగ్ నాడు ఎంత వచ్చింది? కూటమి అభ్యర్థికి 1,719 ఓట్లు. ఎంత? ఇక్కడ కూడా 30,000 తేడా, 35,000 తేడాతో వచ్చి ఈ మ్యానిపులేషన్ ఎట్లా జరిగింది అనేది. నెక్స్ట్ వచ్చేప్పటికి నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, దెందులూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు, రామచంద్రాపురం, తుని అండ్ అనపర్తి, గోపాలపురం, నర్సీపట్నం, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, రంపచోడవరం, ఎచ్చెర్ల, రాజాం. ఎచ్చెర్ల అయితే బీజేపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థిగా ఆయన గెలిచారు. అండ్ కౌంటింగ్ పోలింగ్ నాడు 78,057 ఓట్లు కూటమి అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి 83,681. అదే కౌంటింగ్ రోజున 1,12,770. ఎంత తేడా వచ్చింది?
దగ్గర దగ్గర 34,000 తేడా వచ్చింది. ఇట్స్ అస్టానిషింగ్. అంటే ఇంత వేరియేషన్ ఎక్కడి నుంచి జరిగింది? ఈ ఓట్లు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి? ఎలా ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగిందా, లేకపోతే వివిప్యాట్స్ని ధ్వంసం చేయడం ద్వారా ఏమన్నా కొత్త లెక్కలు పుట్టుకొచ్చాయా? వీటన్నిటికి సంబంధించి అండ్ రాజాం గురించి కూడా చెప్పుకున్నాం. ఇంకా చీపురుపల్లి, గజపతి నగరం, పాతపట్నం. గజపతి నగరం ఆయన కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హైకోర్టులో వేశారు. పాతపట్నం, నర్సన్నపేట మొత్తంగా 88 అసెంబ్లీ సెగ్మెంట్లు, 88 అసెంబ్లీ సెగ్మెంట్లు. అండ్ ఇలాగే పార్లమెంట్ సెగ్మెంట్లోకి వచ్చేప్పటికి ఎట్లాంటి వేరియేషన్ జరిగిందనేది కూడా వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ 4 గెలుచుకుంది, ఇంకో 8 గెలుచుకుంటాం అంటే సగానికి సగం 25 సెగ్మెంట్లో, పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక 8 కోల్పోయింది వైఎస్ఆర్సీపీ. కోల్పోయినవి ఇంపాక్ట్ ఎక్కడెక్కడ వచ్చినాయంటే చిత్తూరు, అనంతపూర్, హిందూపూర్, కర్నూలు, నంద్యాల, ఒంగోలు, నర్సరావుపేట, ఏలూరు. ఇవి ఏలూరులో అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థికి 5,31,577 ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్క 12.65% ప్రకారం లెక్కేస్తే అది ఎన్డీఏ అభ్యర్థికి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 5,64,494, కూటమి అభ్యర్థికి 5,31,573. వేరాజ్ ఫైనల్ ఫిగర్ వచ్చేప్పటికి ఎన్డీఏ అభ్యర్థికి 7,46,351 ఇంటాక్ట్, మరి 80.66% అనమాట ఇక్కడ వచ్చేప్పటికి. అక్కడ ఎన్డీఏ అభ్యర్థికి 7,46,351. ఎలా పెరిగినాయి ఈ ఓట్లు? 2 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? ఇవన్నీ చాలా మిస్టీరియస్ ఫిగర్స్ అన్నీ బయటికి రావటం, దానికి జస్టిఫికేషను, వ్యాలిడేషను ఉన్న పాయింట్స్ జోడవటం, వీవీప్యాట్స్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ముందు తడబడి మేము ఈసారి నుంచి జరగకుండా చూసుకుంటాం. మరి జరిగిన డ్యామేజ్కి ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఏమన్నా ఎలక్షన్స్ తిరిగి నిర్వహిస్తారా, రద్దు చేస్తారా, ఏం జరగచ్చు? సో ఇట్స్ $1 million క్వశ్చన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటు దీని మీద దృష్టి పెడుతుంది, ఎందుకంటే ఇది నామర్దా, ప్రభుత్వానికి నామర్దా. ఒక 2 రాష్ట్రాల్లో అది కూడా బీజేపీ. మరి ఇక్కడ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళేమి పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పార్టీ కాదు. వాళ్ళు ఏమన్నా చేసుకుంటే వాళ్ళ కోసం చేసుకుంటారు, కానీ తెలుగుదేశం కోసమో జనసేన కోసం వాళ్ళైతే చేయరు కదా. బట్ ఎవరు చేశారు? మరి దీని వెనకాల ఉన్నది ఏంటి? ఈ మ్యానిపులేషన్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఎందుకు తడపడింది? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తాపతాపకి ఎందుకు మార్చుకుంటుంది? మార్చిన ప్రతిసారి ఏదో ఒక లోటో పాటో దాంట్లో ఎందుకు ఉంటుంది? వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ అయితే జనం ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిందే.